హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నా అంటే బైన్సాలో ఉన్నా. బైన్సా అంటే మనకి ఇండియా మొత్తంలో హిందూ ముస్లిం అల్లర్లకే నాంది బైన్సా అనుకుంటారు, కానీ అలాంటి బైన్సా చాలా పీస్ఫుల్ గా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ ఇక్కడ స్పెషల్ గా స్వీట్ ఒకటి దొరుకుతుంది, కలాం స్వీట్. అది ఇంకా ఎక్కడ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా దొరకదు, ఓన్లీ స్పెషల్ గా ఇక్కడే తయారు చేస్తారు. సో ఆ స్పెషల్ కమ్మనైన తీయైన స్వీట్ ఎక్కడ దొరుకుతుంది అక్కడికి వెళ్ళి చూద్దాం. దాని పేరే కలాం స్వీట్. ఫ్రెండ్స్, ఇక్కడ ప్రతి షాప్ లో కలాం స్వీట్ అమ్ముతున్నారు. బైన్సాలో చాలా ఫేమస్ ఉంది. సో ఆ కలాం స్వీట్ అసలు దాన్ని సిద్ధించింది ఎవరు, తయారు చేసింది ఎవరు, అతని కోసం వెతుక్కుంటూ బైన్సాలో జరుగుతున్నా. సో అతని షాప్ పట్టుకుందాం, అతని షాప్కి వెళ్ళి అతని ఇంటర్వ్యూ తీసుకుందాం. ఫ్రెండ్స్, మొత్తానికైతే మనకు ఆ స్వీట్ తయారు చేసిన కలాం తాత దొరికిండు. సో ఆ కలాం స్వీట్ ఎలా ఉందో చూద్దాం. ఆ స్వీట్ షాప్కి వెళ్దాం. ఇక్కడ మున్సిపాలిటీ దగ్గరలో మార్కెట్ రోడ్ లో ఉన్నది, ఇదే ఆ కలాం స్వీట్ షాపు. ఈయన వాళ్ళ మనవడు. ఈ కలాం స్వీట్ కు ఎక్కడ దొరుకుతా అని చాలా షాపులు తిరుగుతూ వచ్చిన నేను. అన్ని స్వీట్ షాపుల్లో కలాం దొరుకుతుంది, కానీ అసలు కలాం స్వీట్ ఎవరు తయారు చేసింది ఎక్కడ అని వెతుక్కుంటూ వచ్చిన. అది మీ షాపే అని తెలిసింది. మీ పేరేంటండి? నా పేరు భగవాన్ దాస్. భగవాన్ దాసా? ఇప్పుడు అంటే ఈ కలాం స్వీట్ తయారు చేసింది ఎవరు? మా ఫాదర్ చేసిన ముందు ఫస్ట్ స్టార్టింగ్ మీ తాతగారు. తాతగారు చేసిన, మరలా మేము చేస్తున్నాం. మా ఫాదర్ చేస్తున్నాం, మరలా మేము చేస్తున్నాం. మా ఫాదర్ పేరు రామ్ ప్రసాద్ ఉన్నాయి, ఆడు ఫేమస్ చేసిన రామ్ ప్రసాద్ పేరు, రామ్ ప్రసాద్ కలం అంటే ఫేమస్ చేసినాడు. ఆ పేరు కోసం నడుస్తుంది దుకాణం ఇప్పుడు షాప్. ఫోటోలో ఉన్నది మా ఫాదర్ రామ్ ప్రసాద్ ఉన్నాయి, ఆ పేరు రామ్ ప్రసాద్ ఉన్నాయి. అదే స్వీట్ మీరు కంటిన్యూ చేస్తున్నారు? అదే స్వీట్ మేము కంటిన్యూ చేస్తున్నాం. ఆ పేరు కోసం మేము ఎక్కడ ఉంటా వస్తే పోతా, హైదరాబాద్ లో వస్తే పోతా, పేరు ఉంటా, మేము ఇక్కడ ఉంటాం. మేము ఇక్కడ నుంచి స్వీట్స్ ఎక్కడెక్కడ సప్లై చేస్తారు? హైదరాబాద్ పోతాయి, నిజామాబాద్ పోతాయి, నాందేడ్ పోతాయి, అమెరికా పోతాయి, లండన్ పోతాయి, ఆస్ట్రేలియా, సౌదీ పోతాయి. మా దగ్గర తయారు గోడౌన్ లో తయారు చేసి ఇక్కడ తీసుకుపోతా పెడతా. మేము ఢిల్లీ చేస్తా, ఢిల్లీ అమ్మేస్తా. దానికోసం ఆ ఫేమస్ ఉన్న దుకాణం ఢిల్లీ అమ్మేస్తా. మేము వేరే షాప్ కి అట్లా లేదు, ఒక రోజు చేసిన 4 రోజులు అమ్మేది లేదు మా షాప్ లా. దానికోసం ఫేమస్ ఉన్నాయి మా దుకాణం. లిమిటెడ్ చేస్తా, లిమిటెడ్ అమ్మేస్తా. మేము మేము సప్లై లేదు, మేము ఓన్లీ కస్టమర్ కస్టమర్ కు ఇస్తాం. మేము పెళ్లిది ఆర్డర్ ఉంటాయి మాకు, పెళ్లిలో ఒక రోజు ఆర్డర్ తీస్తాం, మేము పెళ్లిలో ఇస్తాం. మేము ఇప్పుడు అది ఎట్లా కేజీ ఎట్లా ఉంటుంది? 440, 560 రెండు క్వాలిటీ ఉన్నాయి మా దగ్గర. ఒకటి షుగర్ లెస్ ఉన్నాయి, ఒకటి షుగర్ ది ఉన్నాయి. 440 షుగర్ ది ఉన్నాయి రేట్, విత్ కోటింగ్ షుగర్ లెస్ 560. అది షుగర్ పేషెంట్ తింటా. ఇవన్నీ ఎక్కడ తయారు చేస్తారు? గోదాంలో తయారు చేస్తారా? ఇది ఏ స్వీట్? ఇది షుగర్ 440, ఇది 560 షుగర్ లెస్. మనం గోడౌన్ కి వెళ్తాం, ఎక్కడ తయారు చేస్తారు ఏంది గోడౌన్ చూపిస్తాను. స్వీట్ టేస్ట్ చేద్దాం మనం. బర్రె పాలతో చేస్తారా? మంచిగా మిల్క్ బాగుంది. ఈ ఫోటోలో కనబడుతున్న తాతనే స్వీట్ తయారు చేసిండు, కలాం స్వీట్. సో ఈ కలాం స్వీట్ గురించి అప్పట్లో పేపర్ లో న్యూస్ కూడా వచ్చింది. చాలా ఫేమస్ అయిన స్వీట్ ఇది. ఇదే వాళ్ళ కిచెన్. ఇక్కడే ఈ పొయ్యి మీదనే స్వీట్ తయారు చేస్తారు. సో ఆ కట్టెలు మంచిగా స్వచ్ఛమైన స్వీట్లు కట్టెల పొయ్యి మీద తయారు చేస్తారు. తయారీ విధానం ఏమన్నా చెప్పండి.
కవ్వకెళ్ళి పాలు కవ్వకెళ్ళి పాలుకెళ్ళి షుగర్ వేస్తా అంతే, ఏం బి లేదు. కవ్వ పాలుకెళ్ళి చక్కెర వేసి అమ్మేస్తా, మళ్ళా కోటింగ్ చేస్తా, చక్కెరది కోటింగ్ చేస్తా పైన. షుగర్ లెస్ అంటే పైన కోటింగ్ ఉంటుంది లేదు. ఇక్కడ చేస్తా, 2 గంటలు తయారు చేస్తా, ఢిల్లీ చేస్తా, ఢిల్లీ అమ్మేస్తాను. స్టాక్ పెడతా లేదు, ఇదే మాదే కూడా. డైలీ చేస్తా, ఢిల్లీ అమ్మేస్తా, స్టాక్ పెడతా లేదు. డైలీ ఫ్రెష్ అమ్మేస్తా మేము. వేరే షాప్కి వెళ్ళి అట్లా లేదు మా దగ్గర. మా ఫాదర్ పేరు ఉంటాను, దానికోసం ఇక్కడ ఉంటాం మేము. ఫాదర్ పేరు బాగా చాలా ఉన్నాయి. మేము రాంప్రసాద్ ఆడుగస్తా కస్టమర్. రాంప్రసాద్ బాగా మంచి దొరుకుతాయి, ఫ్రెష్ ఉంటాయి. దానికోసం మా దగ్గర కస్టమర్ వస్తాయి, తీసుకుపోతారు. డైలీ 15 కిలో, 12-13 కిలో, 15 కిలో పెళ్లిది ఆర్డర్ కూడా తీసుకుంటాము. ఒక రోజు ముందు దానికోసం ఇస్తాం, ఒక 2 ముందు. మా తాత పేరు గోకుల్ దాస్, ఇన్న పేరు రామ్ ప్రసాద్ గారు ఫేమస్ చేసిన రామ్ ప్రసాద్ స్వీట్ హౌస్ ఆ పేరు మీద నడుస్తుంది, ఫేమస్ వచ్చింది. ఇక్కడ ఇప్పుడు కలాం స్వీట్ రామ్ ప్రసాద్ షాప్ అంటే రావచ్చు. రామ్ ప్రసాద్ స్వీట్ హౌస్ పేరు ఉన్నాయి. మున్సిపల్ కాంప్లెక్స్ లో మా షాప్ ఉన్నాయి, చిన్న షాప్ ఉన్నాయి, పెద్ద షాప్ లేదు, షోరూమ్ లేదు, ఏం లేదు. దానికోసం కస్టమర్ చూసి వస్తాం మా దగ్గర. మీకు వేరే బ్రాంచ్ ఏం లేదు. మా ఫాదర్ పేరు ఇక్కడ ఉంచాలంటే మేము ఇక్కడ ఉంటామే. అంటే మీకు ఇప్పుడు నేను పైసాలో చాలా షాపులు తిరిగాను, అన్ని షాపుల్లో మేము దొరకలేదు. మా ఫాదర్ ది పేరు కోసం ఇక్కడ ఫస్ట్ కలం మేము పేరు స్టార్ట్ చేసిన మైన్సాల. మొత్తం షాప్ లో ఆడు మా డూప్లికేట్ చేస్తున్నాడు, మేము చేస్తలేదు. అట్లా డైలీ చేయాలా, డైలీ అమ్మిస్తాను. డైలీ చేయాలా, డైలీ మొత్తం మైన్సాల 20 షాపులు ఉన్నాయి. మా దగ్గర ఫస్ట్ కస్టమర్ వస్తాయి, తాజా దొరుకుతాయి, ఫ్రెష్ దొరుకుతాయి. దానికోసం మా దగ్గర వేరే షాప్ లో దొరకలేదు. 4 రోజు 5 రోజు ఉంటాయి ఆ దగ్గర. దానికోసం మా దగ్గర కష్టం పొద్దున 9 మా దగ్గర తీసుకుపోతా. ఫ్రెండ్స్, కలాం స్వీట్ అయితే మనం టేస్ట్ చేసాం. సో మీరు కూడా ఎప్పుడైనా ఇటువైపు బైన్సాకు వస్తే టేస్ట్ చేయండి, బాగుంది. వారసత్వంగా అతను కొనసాగిస్తున్నట్టు ఉన్నాడు ఈ వ్యాపారం. సో ఇతని తర్వాత వేరే వాళ్ళు ఎవరైనా చేస్తారా అంటే చేసినట్టయితే కనబడతలేదు. సో ఇతను ఒక్కడే కాదు వారసత్వంగా. సో బైన్సాలో ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళు కూడా వాళ్ళ వారసులు కాకుండా వారసత్వం కొనసాగిస్తున్నట్టు అందరూ స్వీట్ తయారు చేస్తున్నారు. ప్రతి స్వీట్ హోమ్లో కూడా దొరుకుతుంది. ఈ స్వీట్కి అయితే ఒక 100 సంవత్సరాల చరిత్ర ఉన్నట్టు అర్థమవుతుంది. సో మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 4 వరకు అయితే ఈ స్వీట్ అవైలబుల్లో ఉంటుంది, షాప్ ఓపెన్ ఉంటుంది. నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.